హై గైస్, వెల్కమ్ టు అవర్ మిస్టర్ అనుకుంటా ఛానల్. ఇవాళ మనం ఒక మంచి గేమ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే వచ్చేసి వరల్డ్ వార్ హీరోస్. ఇందులో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అగ్రిమెంట్ పాలసీని కంటిన్యూ నొక్కిన తర్వాత గేమ్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసరికి లోగో చూస్తే బాగానే ఉంది. స్టార్టింగ్ లోడింగ్ లోగో అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఏదో ప్లే స్టోర్ నుంచి పర్మిషన్ అడుగుతుంది. సరే, కంటిన్యూ నొక్కేసాం అనమాట. చలో గేమ్లోకి వెళ్ళిపోదాం. లోడింగ్ అవుతుంది. వాయిస్ 99 అయిపోయింది ఆల్రెడీ లోడింగ్. మళ్ళీ 94 లోడింగ్ పడింది. ఇదేంటంటే ప్రొఫైల్ లోడింగ్ కోసం అనమాట. తర్వాత చలో గేమ్లోకి వెళ్ళిపోదాం. చూస్తే ఇక్కడ మనకు ప్రాక్టీస్ సెషన్ అనేది ఒకటి చూపిస్తుంది అనమాట. గ్రాఫిక్ క్వాలిటీ అనేది కొద్దిగా బెటర్గానే ఉంది. నార్మల్ గేమ్స్ ఇది వర్త్ అనుకోవచ్చు, కాకపోతే మరీ అంత వర్త్ కాదు ఫ్రీ ఫైర్ పబ్జీ అంతా. ఎందుకంటే ఇది 1.1 GB పెట్టి ఎక్కిచ్చా నేను. మరీ అంత ఇట్లా గ్రాఫిక్ క్వాలిటీ వచ్చేసరికి. అంటే గ్రాఫిక్ మీన్స్ నాట్ గ్రాఫిక్ కార్డ్ బ్రోస్, ఇట్స్ గ్రాఫిక్స్. ఓకే, మనం అట్లా షార్ట్లో పిలుస్తాం అనమాట. అయితే నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ మనకి ప్రాక్టీస్ సెషన్ చూపిస్తుంది అనమాట. నేను డైరెక్ట్ స్కిప్ కొట్టేసి ఆడి చూపించవచ్చు, కాకపోతే మీకోసం ప్రాక్టీస్ సెషన్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తున్నా. మీకోసం చాలా టైం స్పెండ్ చేస్తున్నా కాబట్టి అలా ఒక లైక్ కొట్టేయండి. మరి చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి ఒక పొజిషన్ చూపిస్తుంది. ఆ పొజిషన్ నుంచి మనం ఫైర్ చేయాలన్నమాట. ఇక్కడ ఆటోమేటిక్ ఫైర్ అనమాట. ఇది సెట్టింగ్ ఆన్లో ఉంది ఇది. ఓకేనా, ఆటోమేటిక్ ఫైర్ అయిపోతుంది. నేను ఫస్ట్లో ఏంటి అనుకున్నా, షాక్ అయ్యా నేను కూడా. ఏంటి ఇది ఆటోమేటిక్ ఫైర్ అయిపోతుంది, ఇక్కడ మొత్తం అన్ని సింబల్స్ చూపిస్తుంది, చికా చేస్తుందని. అటు ఇటు తిరుగుతూ ఉన్నా నేను. నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఆటోమేటిక్ ఫైర్ అని ఒకటి అర్థమైంది. ఇప్పుడు ప్రాక్టీస్ చేసిన కాబట్టి మనకు అలానే చూపించింది. ఓకేనా, ఇన్స్ట్రక్షన్స్ చూపించేది స్టార్టింగ్లో కాబట్టి కొత్తలు. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఏదైనా కానీ స్టార్టింగ్లో డైరెక్ట్ మనం ఫైరింగ్ చేయలేం కాబట్టి ఎలా చేయాలో ప్రాక్టీస్ సెషన్స్ అన్నీ మనకు చూపిస్తుంది ఈ గేమ్లో. ఇక్కడ మనం ట్యాప్ మెన్యూ అని చూపిస్తుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళాం. అడ్వాన్స్ సెట్టింగ్స్ సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది. ఎందుకంటే ఇందాక చెప్పే కదా ఆటోమేటిక్గా ఫైర్ అయిపోతుంది ఏంటని, ఇదే మాట. ఇది దీనివల్లనే. అయితే ఇక్కడ మనం అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయాం. మనం గ్రాఫిక్స్ చెక్ చేసుకుందాం, గ్రాఫిక్స్ ఏమేమి ఉన్నాయో. ఓకే, ఈ సెట్టింగ్స్ కూడా కొద్దిగా నాకు మంచిగా అనిపించలే. ఓల్డ్ థీమ్ టైప్ ఉన్నాయి సెట్టింగ్స్ కూడా, నాకు మంచిగా అనిపించలే. ఎందుకో ఇది లోగో టైప్, ఈ ఫ్రంట్ సైజ్ మొత్తం నాకు కొద్దిగా తేడాగా అనిపిస్తుంది. నా విషయంలో అయితే మంచిగా అయితే అనిపించట్లే. సరే, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి ఇక్కడ షూటింగ్ ఇది చూపిస్తుంది. ఇది ఒక్కటైతే అయిపోతుంది అనుకుంటా, ఇంకా ఉన్నాయో ఏంటో మరి. ఇది ఒక్కటైతే ఇక్కడ స్కోప్ చేసి ఫైర్ చేయమంటుంది. మనం చేసేస్తున్నాం తొందరగా. అంటే కొద్దిగా నాకు ఇక్కడ జాయ్ స్టిక్ అనేది కొద్దిగా అడ్జస్ట్ కావట్లేదు అనమాట. చలో, ఇక్కడ ఏంటి, స్విచ్చింగ్, గన్ స్విచ్చింగ్ ఎలా చేసి ఇంకా ఫైర్ ఎలా చేయాలో చూపిస్తుంది అనమాట. కొద్దిగా నాకు జాయ్ స్టిక్ అడ్జస్ట్మెంట్ కావట్లేదు, ఎందుకంటే అది కొద్దిగా చిన్నగా ఉన్నది కాబట్టి. ఎట్లా అడ్జస్ట్ చేసుకోండి ఈ ఒక్కసారికి. కొత్త గేమ్ కదా, కొద్దిగా మనకి కొత్త అలవాట్లతో అలానే ఉంటుంది అనమాట. సరే, మరి ఇక్కడ మనం ఫైరింగ్ ఆప్షన్ చూపిస్తుంది. కరెక్ట్ మనకి ఇక్కడ గన్ను క్లియర్గా దగ్గర పెట్టి చూస్తే ఒక చిన్న పోల్ ఉంటుంది. మనకి నార్మల్ గన్స్లో కూడా అంతే ఉంటుంది అనమాట. అలా మనం అలా చూసి కరెక్ట్ పొజిషన్ పెట్టి కొట్టాలి. అలా గురి పెట్టి మామూలుగా ఉండదు, తెలిసిందే మన గురించి. గురి పెట్టామంటే తప్పదు. ఇది గేమ్లోనే, బయట మాత్రం మన గురి మామూలుగా ఉండదులే. సరే, మరి కరెక్ట్ చూసి గొడ్డలు విసిరితే దెబ్బకి చచ్చిపోయినాయి అన్ని బాడీస్. చలో, మరి ఇక్కడ యుద్ధ ట్యాంకర్ కనబడుతుంది. ఆ యుద్ధ ట్యాంకర్ వేసుకుని వెళ్ళాలి. ఇది చెప్పా కదా వరల్డ్ వార్ హీరోస్ అని, అంటే ఇది మొత్తం మిలిటరీకి సంబంధించినవి ఉంటాయి అన్నమాట ఇందులో. ఇక్కడ మనకి ఎదురుగా కనబడుతుంది, ఆ పొజిషన్కి వెళ్ళాలన్నమాట. ఇది ప్రాక్టీస్ సెషన్ మాత్రం మంచిగా చూపిస్తుంది, ఎందుకంటే కరెక్ట్ పొజిషన్కి వెళ్ళాలి అది అని. ఏం లేదు, ఆడ ఏం పెట్టి కాల్చి పడతాం. ఎందుకంటే ఇది ట్యాంకర్ కాబట్టి డైరెక్ట్ కొట్టగానే ఏడ తగిలినా కానీ అది పేలిపోద్ది అనమాట. అది మాట విషయం. ఇది వచ్చేసరికి లాబీ అనేది లోడింగ్ అవుతుంది. ఇక్కడ ఏంటిది, ఇది లాబీ అనమాట. సరే, మరి ఇప్పుడు మనకి బ్యాటిల్ రాయల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి సెకండ్స్ బట్టి 0 seconds స్టార్ట్ అయిపోయింది. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఫైరింగ్ జరుగుతుందన్నమాట. జాగ్రత్త చూడండి, ఇటు పైన మొత్తం ఇట్లా ఫ్లయింగ్ మిషన్స్తో ఇవన్నీ ఫైరింగ్ జరుగుతూ ఉన్నాయి. ఇటు సైడ్ ఎనిమీస్ లొకేట్ చేసి చూపిస్తుంది మ్యాప్లో. మనం కరెక్ట్గా చూసుకోవాలి. కొద్దిగా కొత్త కాబట్టి కొద్దిగా మనకి అలవాటు కాదు కాబట్టి జాగ్రత్తగా ఆడాలి. ఓకేనా, చలో మరి చూసేద్దాం. మ్యాప్ మొత్తం ఎనిమీస్ ఎవరు లేరు మన దగ్గర. ఇప్పుడే ఒకడు స్పాన్ అయ్యిండు, ఇక్కడ ఉండి ఒకడు. చలో కొట్టేస్తున్నాం. హెడ్ పడ్డది మనోడికి. ఫస్ట్ షాట్ మామూలు కొట్టలేదు,
ఫస్ట్ గేమ్లో ఫస్ట్ షాట్ అనమాట, మామూలు పడలేదు. చలో ఇంకోళ్ళ కోసం వెతుకుతున్నాం మనం. ఇప్పుడు ఇలా చూస్తున్నాం ఇక్కడ ఇద్దరున్నారు, నాకు చెక్కుతున్నారు అందరు కలిసి. చూసుకుని ఆడాలి కొద్దిగా. అబ్బా కొట్టు 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 కొద్దిగా నాకు అడ్జస్ట్మెంట్ కాలేదు గాయస్. అబ్బా అరే బుల్లెట్స్ అయిపోయినాయి గాయస్. బచ్చా ఇక్కడ నోటిఫికేషన్స్ నేను ఆఫ్లో పెట్టుకోవడం మర్చిపోయా గాయస్, దానివల్ల కొద్దిగా నాకు మైనస్ అవుతుంది. సరే మరి మళ్ళీ లోడింగ్ అవుతుంది బ్యాటిల్ అనేది. మనం కొత్త కాబట్టి కొద్దిగా అలవాటు కావడానికి చాలా టైం పడుతుంది. చలో మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. కొద్దిగా నా వాయిస్లో కొద్దిగా నాయిస్ రావచ్చు మేబీ, ఎందుకంటే నేను రూమ్లో ఒక్కడినే కూర్చొని కొద్దిగా వీడియో రికార్డింగ్ చేస్తున్నాం, పక్క ఏమో వర్షం వస్తుంది. చలో చాలా రోజులు అవుతుందని నేను వీడియో కష్టపడి చేస్తున్నా మీకోసం. మంచి కష్టపడ్డం అంటే కొద్దిగా యాప్ డౌన్లోడ్ పెట్టి, నాకు ఇక్కడ మొత్తం ఎగ్జామ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి, దానివల్ల నాకు వీడియోస్ అనేవి కుదరట్లేదు. మొన్నటిదాకా ఏమో జాయిన్ అయిన కొత్తగా ఉంది బీటెక్ లైఫ్ అనేది. కాబట్టి మీరు కూడా ఎవరైనా బీటెక్ జాయిన్ అయ్యేటోళ్ళు ఉంటే కొద్దిగా మీకు ఇది బీటెక్ అంటే సింపుల్ అనుకోలేదు, అటానమస్ కాలేజ్ సింపుల్ అనుకోమాకుర్రి, మొత్తం బొక్కబోర్లో పడతారు, జాగ్రత్తగా ఉండుర్రి ఓకేనా. ఇది ఒక పెద్ద మిత్తు అటానమస్ పాస్ చేస్తారు అనేది. సరే మరి అది మొత్తం పెద్ద మిత్తు, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సరే మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏం లేదు, ఇక్కడ ఇద్దరు ఉన్నారు, చెక్కురు గాయస్ మా టీమేట్స్ వస్తారు, చెక్కడమే వీళ్ళందరికీ. చెక్కురు ఇది ఒక గన్ అయ్యా బాబు, ఒక పొద్దాగల బుల్లెట్స్ అయిపోతాయి. చచ్చిపోయా, మళ్ళీ రీస్పాన్ అయ్యా. చలో వెళ్ళిపోదాం ఈసారి యుద్ధరంగంలో కూర్చొని మరి వెళ్దాం. చెక్కుడు ఒక్కొక్కడికి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కొద్దిగా. నేను గ్రాఫిక్స్ పొద్దాగలు నాకు గ్రాఫిక్స్ మీదుగా పోదండి, నాకు అంతగా అనిపించలేదు గ్రాఫిక్స్ అయితే. ఒకసారి ఆడోళ్ళకి అంటే కొంతమంది గేమ్ ఎక్స్ప్లోర్ చేసేటోళ్ళు ఉంటారు అనమాట, నాలాంటి దోలోళ్ళు. వాళ్ళు మాత్రం ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి చూడరు ఈ గేమ్ని, ఖచ్చితంగా నచ్చింది మీకు. సరే మరి మీకు ఏమైనా కొత్త విషయాల గురించి ఏమైనా తెలిస్తే నాకు కొద్దిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మనం కొత్త వీడియోలు కాబట్టి కొద్దిగా మీకు నాయిస్ డిస్టర్బెన్స్ రావచ్చు. ఇది మొత్తం నేను ఒక సింగిల్ టేక్లో చేస్తున్నాను అనమాట. ఫస్ట్ గేమ్ లాంచ్ చేయగానే ఇది సింగిల్ టేక్లో చేస్తున్నాను కాబట్టి చిన్న తప్పులు ఉంటే నన్ను క్షమించండి ఓకేనా. మనం స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి కొద్దిగా మీరు నాకు సక్సెస్ రావాలంటే నేను కష్టపడతా. డైలీ మీకు మ్యాక్సిమం వీక్లో ఒక 1 వీడియో అయినా పెడతామని ట్రై చేస్తాను నేను, మంచి కొత్త గేమ్ గురించి ఓకేనా. నాకు ఈ బీటెక్లో నుంచి అన్నీ ఉన్నాయి కాబట్టి నాకు కొద్దిగా టైం పడుతుంది నాకు అడ్జస్ట్ కానీకి. ఒక సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి వచ్చినాక మీకోసం మంచి గేమ్స్ ఎక్స్ప్లోర్ చేసి మరి ఖచ్చితంగా పెడతా గాయస్. మీకోసం నేను ఎల్లప్పుడూ కొత్త గేమ్స్ కోసం కనిపెడుతూనే ఉంటా, మీరు చూస్తూనే ఉండరు, ట్రై చేస్తారు ఓకే. మనం అంటే ఇప్పుడు ఫ్రీ ఫైర్ పబ్జీయే కాదనమాట గేమ్స్ అంటే, కొత్త గేమ్స్ ఉంటాయి. అది ఒక గేమర్కే తెలుసు అనమాట. ఒక గేమర్ ఎలా అంటే కొత్త గేమ్స్ ఆడుతూ కొద్దిగా ఎంటర్టైన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. గేమ్సే కాదు, కొద్దిగా చదువుకోరి ఓకేనా. ఒక బ్రదర్ లెక్క ఫీల్ అయ్యి చదువుకోరి, చదువు కూడా ఇంపార్టెంటే ఓకేనా. మనం ఇందులో సెట్టింగ్స్ ఇవన్నీ తెలవాలంటే మనం ఫస్ట్ చదువు వచ్చి ఉంటున్నాయి, ఇవన్నీ తెలిసేది మనకి. కాబట్టి అదనమాట మ్యాటరు. లెవెల్ 2 కూడా అయిపోయింది, మనకు విక్టరీ మాత్రం వచ్చేసింది. అదనమాట గాయస్ మ్యాటర్. చలో ఇది ఒక లాబీ అనమాట, లాబీ స్టైల్స్. ఈ బెస్ట్ ప్లేయర్ అనమాట అతనే. నాది ర్యాంక్ వచ్చేసరికి బ్రోంజ్ 4 అనమాట. అయితే ఇక్కడ మొత్తం హిస్టరీ వచ్చిందన్నమాట, ఎవరెవరు టాప్లో ఉన్నారో దాని గురించి. ఇక్కడ మనకి రివార్డ్స్ అనేవి వచ్చినాయి, మనకి లెవెల్ 2 అయిందని. ఓకే చలో కంటిన్యూ. ఓకే ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ ఆప్షన్స్ చూపిస్తుంది డైరెక్ట్గా. ఇందులో మనకి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కొత్త గేమ్స్ కాబట్టి కొత్తగా మనకి డబ్బులు దబ్బడానికి చూసారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేని మీద క్లిక్ చేయకూర్రి, అట్లనే మీరు డబ్బులు పెట్టుకోర్రి. ఎక్కువ స్టూడెంట్స్ అయితే మరీ ఎస్పెషల్గా చెప్తాను, డబ్బులు ఏ గేమ్కి పెట్టుకోర్రి, మీ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోరి ఓకేనా. ఆ స్టాక్ మార్కెట్లో కానీ దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోరి, మీకు చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఒకవేళ మీకు అంతగా డబ్బులు ఉంటే వెళ్ళి ఏదైనా తినరి, మంచిగా బాడీ బిల్డ్ చేయరి, మంచిగా అనిపిస్తుంది. ఈ మొత్తం వృధా ఖర్చులు ఈ గేమ్లలో పెట్టడం. కాబట్టి మామూలుగా గేమ్స్ ఆడండి అంతే, కానీ మరీ గేమ్స్ ఆడి కూడా టైం వేస్ట్ చేసుకోవద్దు. కాబట్టి నాకు అంతగా ఈ మధ్య ఫోకస్ అనేది తప్పుతుంది, కాబట్టి మీరు మంచిగా చదువుకోరి. నేను కూడా చాలా చదువుకోవడానికి ట్రై చేస్తున్నా, కానీ కాకపోతే మనం గేమ్స్ ఎక్స్ప్లోర్ చేయడంలో బిజీలో ఉన్నాం అనమాట. మీకు మంచి గేమ్స్తో మీకు మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తూ మంచి వీడియోలు అందజేయడానికి నేను ఎప్పుడూ మీకోసమే పనిచేస్తూ ఉంటా. ఒక గేమర్ లక్షణం
ఒక గేమర్కే తెలుసుద్ది అనమాట. కాబట్టి ఇంతటితో వీడియో ముగిస్తున్నాం. బాయ్ గాయస్, మళ్ళీ కలుసుకుందాం.